తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా హైకోర్టులో మరో 4 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లను విహెచ్, సాయి కుమార్, లక్ష్మణ్ యాదవ్, చిరంజీవులు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లను కలిపి ఈ నెల 8న తెలంగాణ హైకోర్టు విచారించబోతోంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారంటున్నారు విహెచ్. కులగణన తర్వాత రిజర్వేషన్లు 50% మించొచ్చని సుప్రీం తీర్పులున్నాయి. కులగణన తర్వాతే తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను 42% పెంచారు అని చెప్పారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకి శాసనసభ, శాసన మండలి ఆమోదం తెలిపాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ ని కొట్టేయాలని ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యామన్నారు విహెచ్. రిజర్వేషన్లకు అడ్డంకులు సృష్టించి బీసీలకు అన్యాయం చేయొద్దన్నారు ఆయన. మాకు ఇక్కడ అవకాశం, గవర్నర్ గారేమో కోల్డ్ స్టోరేజ్ చేస్తారు, ప్రెసిడెంట్ గారేమో అపాయింట్మెంట్ ఇయ్యారు. ఇక లేని పక్షంలో మరి ముఖ్యమంత్రి గారు, పున్నం ప్రభాకర్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ కమిటీ కూడా ఒక నిర్ణయం తీసుకొని అనౌన్స్మెంట్ చేశారు. అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిటీ అనౌన్స్ చేసింది. ఈ సమయంలో మరి కోర్టుకు పోవడం ఏంది నాకు అర్థం కాదు. 8th నాడు డేట్ పెట్టింది కాబట్టి ఇవాళ మేమందరం ఇంప్లిమెంట్ అయినాం. అందులో అందరం కూడా మేము ఇంప్లిమెంట్ అయినాం. తప్పనిసరిగా మాకు న్యాయం జరగాలి అంటున్నాం. మేమేం తప్పు చేయలే. దేశ స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయినా మాకు న్యాయం జరుగుతలేదు. ఆ న్యాయం గురించి ఇవాళ రాహుల్ గాంధీ ఆలోచనను ముఖ్యమంత్రి గారు నెరవేర్చారు. ఎన్నికల షెడ్యూల్ కూడా పెట్టారు. ఈ టైంలో కొందరు ఆపడానికి ప్రయత్నించి ఇది న్యాయం కాదని, అదేవిధంగా ఏ అగ్రకులాలు గెలవాలన్నా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఓట్లు వేస్తేనే వాళ్ళు గెలుస్తారు. కనుక మాకు కూడా ఒక న్యాయం ఇవ్వాలి. ఈబీసీ అన్నారు అంటే నేను ఇదేమన్నా ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే తాకలవాడు, మంగళవాడు, గుడ్డరోడు, ఎరుకలోళ్ళు వీళ్ళందరినీ కూడా పైకి తేవాలని సోనియా గాంధీ ఆలోచన, ప్రియాంక గాంధీ ఆలోచన. అదే ఆలోచన రాహుల్ గాంధీ ఇంప్లిమెంట్ చేస్తూ రేపు జరిగేది. మేమందరం ఎన్ని రోజులు మాకు అన్యాయం చేస్తారు? ఇవాళ జనాభాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికంటే మెజార్టీ మేము ఉన్నాం కాబట్టి మాకు ఒక న్యాయం చేయమని న్యాయవాదులను కోరుతున్నారు. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.